కాసేపట్లో 4వ దశ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ షురూ కానుంది. మొత్తం 10 రాష్ట్రాలు యూటీలతో కలిపి 96 చోట్ల పోలింగ్ జరగనుంది. 4వ దశలో తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. అన్ని పోలింగ్ బూత్లలో మాక్ పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఇక 3,32,00,000 మంది ఓటు వేసేలా 35,809 కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించిన ఈసీ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 12,000 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీకి ప్రత్యేక ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. 3.32 కోట్ల మంది ఓటు వేసేలా 35,809 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీకి ప్రత్యేక ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో లోక్సభ సమరానికి సర్వం సిద్ధమైంది. 17 లోక్సభ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3.32 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 35,809 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో 525 మంది అభ్యర్థులుండగా వీరిలో 50 మంది మహిళలున్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ పరిధిలో 2.51 లక్షల మంది ఓటర్ల కోసం 232 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఆదివారం సాయంత్రానికి సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 5:30 నుంచి రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి అసలు ప్రక్రియను ప్రారంభిస్తారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోలింగ్ సందర్భంగా రాష్ట్ర పోలీసులు, ఇతర రాష్ట్రాల పోలీసులు కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు మోహరించాయి. రాష్ట్రంలో ఇప్పటికే 2,08,163 మంది ఓటేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన హోమ్ ఓటింగ్ వెసులుబాటుతో దివ్యాంగులు, 85 ఏండ్లు పైబడిన వారు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1.88 లక్షల మంది ఉద్యోగులు సైతం ఓటేశారు. అన్ని విభాగాలకు చెందిన 2.94 లక్షల మంది పోలింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. అంతటా ఈవీఎంల ద్వారానే పోలింగ్ జరగనుంది. లోక్సభ స్థానాలకు తెలుపు బ్యాలెట్ పేపర్ను వినియోగిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల సంఘం 644 మోడల్ పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 5 మోడల్ కేంద్రాలు ఉంటాయి. స్థానికత ఉట్టిపడేలా వీటిని తీర్చిదిద్దారు. 597 కేంద్రాల్లో మహిళలు,
నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 సెంటర్లలో దివ్యాంగులు, 119 పోలింగ్ కేంద్రాల్లో యువతీ యువకులే పూర్తిగా విధులు నిర్వర్తించనున్నారు. పార్లమెంటు ఎన్నికలపై ఓటర్లలో అనాసక్తి కారణంగా పోలింగ్ శాతం తగ్గుతుందని అటు రాజకీయ పార్టీలు, ఇటు అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఉండడంతో ఇక్కడ అక్కడ 2 చోట్ల ఓటు హక్కు ఉన్నవారు ప్రస్తుతం అక్కడే ఓటు హక్కు వినియోగానికి ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్లో పనిచేసే బెంగాల్, ఒడిశా, బీహార్, యూపీ రాష్ట్రాలకు చెందిన కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులు కూడా సొంత ఊర్లకు పయనమయ్యారు. ఈ ప్రభావం హైదరాబాద్లో ఓటింగ్ శాతంపై పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2019లో దేశంలో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైన నియోజకవర్గాలుగా జీహెచ్ఎంసీ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కజ్గిరి, చేవెళ్ల జాతీయ స్థాయి టాప్ 50లో నిలిచాయి. ఎండాకాలం కావడంతో పోలింగ్ కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కుర్చీలు, టెంట్లు, షామియానాలు, ఫ్యాన్లను అందుబాటులో ఉంచింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో నిల్చున్న వారు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాత్రిపూట ఇబ్బంది పడకుండా లైటింగ్ సౌకర్యం కల్పించింది. వృద్ధులు, దివ్యాంగులకు సేవలందించేందుకు వాలంటీర్లను నియమించింది.